2025 మేషరాశి ఫలాలు. 2025లో మేషరాశి వారికి విద్య, ఆరోగ్యం, వ్యాపారం, వృత్తి, ఆర్థికం, ప్రేమ ఇంకా వివాహ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మేషరాశి వారికి 2025లో వారి ఫలితాలు సగటుగా లేకుంటే సగటు కంటే కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. శని యొక్క ప్రత్యేక అనుగ్రహంతో ముఖ్యంగా మార్చి నెలలో మేషరాశివారు అనేక రంగాల్లో అనుకూలమైన ఫలితాలను సాధించగలుగుతారు. ఆ తరువాతి ఫలితాలు బలహీనంగా ఉండవచ్చు. ఏదేమైనప్పటికీ మార్చి నెల తర్వాత కూడా అంతర్జాతీయ సంబంధాలు ఉన్నవారు సానుకూల ఫలితాలు సాధించడం కొనసాగించవచ్చు. బృహస్పతి యొక్క సంచారం మే మధ్యకాలం వరకు ఆర్థిక పరిస్థితి వైపు బలంగా ఉంచుతుంది. సాధారణంగా ఈ సంవత్సరం వ్యాపారంలో విజయాన్ని సూచిస్తుంది. 2025 ప్రకారం మేషరాశివారు ఈ సంవత్సరం ద్వితీయార్థంలో జాగ్రత్తగా ఉండాలని సూచన. విద్యార్థులు కూడా ఈ సంవత్సరం మరింత అంకిత భావంతో చదవాలి. వివాహం చేసుకున్నట్లయితే మీ జీవిత భాగస్వామి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం, అదే సమయంలో ఒకరితో ఒకరు అనుబంధాన్ని కొనసాగించడం కూడా చాలా అవసరం. శృంగార సంబంధాల పరంగా ఈ సంవత్సరం మునుపటి సంవత్సరాల వలె బలంగా ఉండకపోవచ్చు. మేషరాశి ఫలం 2025 ఆరోగ్యం. 2025లో మేషరాశి స్థానికులు కొంత మిశ్రమ ఇంకా కొద్దిగా బలహీనమైన ఆరోగ్య స్థితిని అనుభవిస్తారు. దీనివలన ఏడాది పొడవునా మీ శ్రేయస్సుపై అదనపు శ్రద్ధ చూపడం అవసరం. మేషరాశి ఫలాలు 2025 ప్రకారం సంవత్సరం ప్రారంభం నుండి మార్చి వరకు శని మీ 11వ ఇంట్లో ఉంటాడు. ఇది అనుకూలమైంది, కానీ దాని 3వ అంశం మీ మొదటి ఇంటిపై పడుతుంది. ఇది ఒక నిర్దిష్ట స్థాయి జాగ్రత్తను సూచిస్తోంది. మార్చి వరకు ఉన్న కాలం సాధారణంగా మీ ఆరోగ్యానికి అనుకూలంగా ఉండాలి. మార్చి తర్వాత శని 12వ ఇంట్లోకి సంచరించడం వల్ల చంద్రుని చార్ట్ ప్రకారం సాడేసతి ప్రారంభమవుతుంది. మిగిలిన సంవత్సరంలో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా కీలకం. ఒత్తిడి లేకుండా ఉండేందుకు మీరు తగినంత నిద్రపోయేలా చూసుకోండి. మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీ ఆరోగ్య సామర్థ్యంతో ఏదైనా శారీరక శ్రమ లేదా శ్రమను సమలేఖనం చేయండి. మేషరాశి ఫలం 2025 విద్య. మేషరాశి ఫలాలు 2025 ప్రకారం ఈ సంవత్సరం మేషరాశి వారికి విద్యాపరంగా సగటు కంటే ఎక్కువగా ఉంటుంది. మీ ఆరోగ్యం నిలకడగా ఉండి మీ అధ్యయనాలకు మిమ్మల్ని మీరు పూర్తిగా అంకితం చేస్తే ఫలితాలు మరింత అనుకూలంగా ఉంటాయి. ఉన్నత విద్యాగ్రహమైన బృహస్పతి మే మధ్యకాలం వరకు సాపేక్షంగా అనుకూలమైన స్థితిలో ఉంటాడు. ఈ కాలం ముఖ్యంగా విద్యా విజయానికి అనుకూలంగా ఉంటుంది. మే తర్వాత ఇంటికి దూరంగా చదువుతున్న విద్యార్థులకు మరియు టూరిజం, ట్రావెల్, మాస్ కమ్యూనికేషన్ లేదా టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విద్యను అభ్యసిస్తున్న వారికి, సానుకూల ఫలితాలను ఆశించే వారికి సమయం ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది. అయినప్పటికీ ఇతర విద్యార్థులు తాము ఆశించిన ఫలితాలను సాధించేందుకు అదనపు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. మేషరాశి ఫలం 2025 వ్యాపారం. మేషరాశి ఫలం 2025 ప్రకారం వ్యాపారంలో ఉన్నవారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సంవత్సరం ప్రారంభం నుండి మార్చి వరకు దృక్పథం సానుకూలంగా ఉంటుంది. వ్యాపార రంగంలో ఆశాజనక లాభాలు ఉంటాయి. మీ కృషి మీ వ్యాపారాన్ని విజయవంతమైన మరియు లాభదాయకమైన దిశలో నడిపించేందుకు మిమ్మల్ని అనుమతిస్తుంది. మార్చి తర్వాత శని 12వ ఇంట్లోకి వెళ్లడంతో కొందరికి సమస్యలొస్తాయి. వారి స్వస్థలం లేదా మూలం నుండి దూరంగా వ్యాపారం నిర్వహిస్తున్న వారు సంతృప్తికరమైన ఫలితాలను చూడడం కొనసాగిస్తారు. విదేశాల్లో వ్యాపారంలో నిమగ్నమై ఉన్న వ్యక్తులు లేదా విదేశీ కంపెనీలతో కలిసి పనిచేసే వ్యక్తులు కూడా అనుకూలమైన ఫలితాలను ఆశించవచ్చు. అయితే ఇతరులు సాపేక్షంగా ఎక్కువ ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు. మేషరాశి ఫలం 2025 కెరీర్. మేషరాశి స్థానికులకు సంవత్సరం ప్రారంభం నుండి మార్చి వరకు ఉన్న కాలం ఉద్యోగ అవకాశాలకు అనుకూలంగా ఉంటుంది. మార్చి తర్వాత సమస్యలు ఎదురవుతాయి. ఈ సంభావ్య ఇబ్బందులు ఉన్నప్పటికీ మే తర్వాత రాహువు యొక్క అనుకూలమైన సంచారం మొత్తం మెరుగైన ఫలితాలకు దారితీస్తుంది. శని యొక్క స్థానం కారణంగా మీరు అదనపు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఆఫీస్ ఆధారిత పనుల కంటే ప్రయాణం లేదా ఫీల్డ్ వర్క్ తో కూడిన ఉద్యోగాలు ఉన్నవారు తమ ప్రయత్నాలకు తగిన ఫలితాలను చూసే అవకాశం ఉంటుంది. మరోవైపు ఇతరులు కొన్ని అడ్డంకులను ఎదుర్కోవచ్చు. టెలికమ్యూనికేషన్స్, కొరియర్ సేవలు మరియు ప్రయాణ సంబంధిత కార్యాలయాలు వంటి రంగాల్లోని ఉద్యోగులు మే తరువాత సానుకూల ఫలితాలు సాధించడం కొనసాగిస్తారు. అయితే ఇతర రంగాల్లో ఉన్నవారు తమ లక్ష్యాలను చేరుకోవడానికి మరింత కష్టపడాల్సి ఉంటుంది. మేషరాశి ఫలం 2025 ఆర్థికం.
మేషరాశి స్థానికులు సగటు కంటే మెరుగ్గా ఉండే ఆర్థిక దృక్పథాన్ని పొందుతారు. మేషరాశి ఫలాలు 2025వ సంవత్సరం ప్రారంభం నుండి మే మధ్య వరకు మీ సంపద ఇంట్లో బృహస్పతి యొక్క స్థానం సానుకూల ఆర్థిక ఫలితాలకు దారితీస్తుంది. సంపదను కూడబెట్టుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయని సూచిస్తోంది. మే తరువాత బృహస్పతి 2వ ఇంటి నుండి 3వ ఇంటికి మారతాడు. ఇది మీ ఆర్థిక పరిస్థితికి మద్దతుగా కొనసాగుతుంది. మే తరువాత లాభాల ఇంట్లోకి రాహువు సంచారం మీ లాభ సామర్థ్యాన్ని మరింత పెంచుతుంది. 2025లో పొదుపులు కొంత బలహీనంగా ఉండవచ్చు. మొత్తం ఆదాయ అవకాశాలు ఆశాజనకంగా ఉన్నాయి. స్థిరమైన ప్రయత్నంలో మీరు ఏడాది పొడవునా స్థిరమైన ఆర్థిక స్థితిని కొనసాగించగలుగుతారు. మేషరాశి ఫలం 2025 ప్రేమ జీవితం. మేషరాశి ఫలం 2025 ప్రకారం ఈ సంవత్సరం ప్రేమ ఇంకా సంబంధాల్లో మిశ్రమ ఫలితాలను తెచ్చే అవకాశం ఉంది. సంవత్సరం ప్రారంభం నుండి మార్చి వరకు 5వ ఇంటిపై శని యొక్క అంశం సాధారణంగా ప్రేమలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. అయితే ఇతరులు కొన్ని సమస్యల్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. మే తర్వాత 5వ ఇంట్లో కేతువు ప్రభావం భాగస్వాముల మధ్య అపార్థాలకు కారణం కావచ్చు. అటువంటి సంబంధాల్లో మీ బంధంలో సామరస్యాన్ని నిర్ధారించడానికి నమ్మకం ఇంకా విధేయతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఈ లక్షణాలు లేకుండా మీరు మీ బంధంలో బలహీనతలను అనుభవించాల్సి రావచ్చు. మేషరాశి ఫలం 2025 వివాహ జీవితం. మేషరాశి స్థానికులకు వివాహ వయస్సులో ఉన్నవారికి ఇంకా జీవిత భాగస్వామిని కోరుకునే వారికి 2025 మంచి సంవత్సరంగా 2025 ప్రారంభం నుండి మే మధ్య వరకు 2వ ఇంట్లో బృహస్పతి యొక్క స్థానం కుటుంబ సభ్యుల పెరుగుదలకు దారితీయవచ్చు. వివాహానికి అనుకూలమైన పరిస్థితులను సృష్టిస్తుంది. మే నెల మధ్యకాలం తరువాత 7వ ఇంటిపై బృహస్పతి యొక్క 5వ అంశం జీవిత భాగస్వామిని కనుగొనే అవకాశాలను మరింత మెరుగుపరుస్తుంది. వైవాహిక జీవితం పరంగా 2025 సానుకూల ఫలితాలను తెస్తుంది. మేషరాశి ఫలాలు 2025 ప్రకారం మీ వైవాహిక జీవితం సామరస్యంగా మరింత సంతృప్తికరంగా ఉంటుందని సూచిస్తోంది. మేషరాశి ఫలం 2025 కుటుంబ జీవితం. మేషరాశి వారికి 2025 కుటుంబ విషయంలో మిశ్రమ ఫలితాలు వస్తాయి. సంవత్సరం ప్రారంభం ఆశాజనకంగా కనిపిస్తుంది, కానీ సంవత్సరం చివరి భాగంలో కుటుంబ సభ్యుల మధ్య కొంత అసమ్మతిని చూడవచ్చు. అసమంజసమైన మొండితనం వల్ల ఈ అసమ్మతి సంభవించవచ్చు. పరిస్థితిని మెరుగుపరచడానికి తార్కిక చర్చల్లో పాల్గొనడం ఇంకా అనవసరమైన వాదనలను నివారించడం చాలా ముఖ్యం. గృహ జీవిత పరంగా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను చూస్తారు. మీరు మీ అవసరాలు అలాగే ప్రయత్నాలకు అనుగుణంగా మీ ఇంటిని మెరుగుపరచడానికి పనిచేస్తారు. పెద్ద అంతరాయాలు అసంభవమైతే మీ అంకిత భావం, నిబద్ధత మరియు మీ కుటుంబ సభ్యుల సమిష్టి కృషి సానుకూల దేశీయ వాతావరణాన్ని నిర్వహించడానికి తోడ్పడతాయి. మేషరాశి ఫలం 2025 భూమి, ఆస్తి ఇంకా వాహనాలు. మేషరాశి వారికి 2025 సంవత్సరంలో భూమి అలాగే ఆస్తి విషయాలకు సంబంధించి సగటు ఫలితాలను అందిస్తున్నట్లు కనిపిస్తుంది. మీరు ఇప్పటికే భూమిని కలిగి ఉండి అక్కడే నిర్మించాలి అనుకుంటే దాన్ని పూర్తి చేయగలుగుతారు. ముఖ్యమైన కొత్త విజయాలు సాధ్యం కానప్పటికీ ఈ ప్రాంతంలో నిరంతరం ఇంకా నిజాయితీతో కూడిన ప్రయత్నాలు చివరికి విజయాన్ని దారితీయవచ్చు. భూమి లేదా ఆస్తికి సంబంధించిన ప్రయోజనాలను ఆస్వాదించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. అదేవిధంగా వాహనాలకు సంబంధించిన విషయాల్లో ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను చూపుతుంది. మేషరాశి ఫలాలు 2025 ప్రకారం మీ ప్రస్తుత వాహనం బాగా పనిచేస్తున్నట్లయితే ఈ సమయంలో కొత్త దానిలో పెట్టుబడి పెట్టడం మంచిది కాకపోవచ్చు. మీ దగ్గర వాహనం లేకపోతే మీ పాత వాహనం సరిగ్గా లేనట్లయితే అదనపు ప్రయత్నాలు చేయడం వలన మీరు కొత్త దానిని కొనుగోలు చేయగలుగుతారు. సారాంశంలో 2025 భూమి, ఆస్తి మరియు వాహనాలకు సంబంధించిన విషయాలను గట్టిగా సమర్థించినప్పటికీ ఇది గణనీయమైన వ్యతిరేకతను ప్రదర్శించదు. మీరు మీ రంగాల్లో మీ ప్రయత్న స్థాయికి అనుగుణంగా ఫలితాలను ఆశించవచ్చు. 2025లో మేషరాశి స్థానికులు జీవితంలోని వివిధ అంశాల్లో అనుకూలమైన ఫలితాలను ఆశించవచ్చు. మీరు ఈ సంవత్సరం వాహనాన్ని కొనుగోలు చేసిన ఆనందాన్ని కూడా అనుభవించవచ్చు. మేషరాశి స్థానికులకు అతిపెద్ద సమస్య వారి అశాంతి మరియు ఉద్రేకపూరిత స్వభావం. మేషరాశికి శనిగ్రహం యొక్క సాడేసతి 29 మార్చి 2025న ప్రారంభమవుతుంది. అలాగే మే 31, 2032 వరకు కొనసాగుతుంది. మేషరాశి ఫలం 2025 పరిహారం. ప్రతి శనివారం సుందరకాండను పఠించండి. ప్రతి గురువారం ఆలయంలో బేసన్ లడ్డూలు సమర్పించండి. దుర్గామాతను క్రమం తప్పకుండా పూజించండి, గౌరవించండి. ఇంకా ప్రతి 3వ నెలలో ఒక అమ్మాయికి భోజనం ఏర్పాటు చేయండి.